నకిరేకల్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి యందు 3వ వారం లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరేకల్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం 8:30 అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరేకల్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు, కార్యదర్శి సూర్యచంద్రరావు, డిస్ట్రిక్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు, బి రమేష్, బి యాదయ్య, బి ఆంజనేయులు, వై యాదగిరి రెడ్డి మరియు నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి, రఘునమ్మ, డాక్టర్ బి సూర్యకుమార్, బి రామరెడ్డి, టి ప్రభాకర్ రావు, కె రమేష్ మరియు లయన్స్ సభ్యులు, లయన్స్ సభ్యురాలు తదితరులు పాల్గొని ఈ రోజు దాతా ప్రోగ్రాం చైర్మన్ ఉప్పల సంతోష్ కుమార్ వేదవతిని అభినందించారు. లయన్స్ క్లబ్ నకిరేకల్, లయన్స్ క్లబ్ నవ్య నకిరేకల్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని, అల్పాహార కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి లయన్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం మనకి లయన్స్ క్లబ్ వారి ఆలోచన విధంలో గడ్డు కాలంగా ఉన్న అందరికీ వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ విష జ్వరాల వల్ల బాధపడుతూ ఉన్నారు. వారిలో మనకు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పేదవారు ఉంటారన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య అండ్ నకిరేకల్ వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ అనేది దాని ప్రతి సోమవారం ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అల్పాహార కార్యక్రమంలో మన లయన్ మిత్రులు శ్రీ ఉప్పల సంతోష్ అండ్ వేదావతి గారు ఈ కార్యక్రమానికి ఈరోజు వారు ఈ అల్పాహారాన్ని అందిస్తున్నారు. వారికి 2 క్లబ్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ అనేది మనకు ఇంటర్నేషనల్లో ఉంటుంది, అంతర్జాతీయంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వచ్చి సేవ చేయడానికి మేము ముందుంటాము. ఈ సేవా కార్యక్రమంలో ఈ సంవత్సరం వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా చక్కగా ఉన్నది. అవసరం ఉంది, ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి అవసరానికి తగ్గట్టు మన వంతు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మన అందరిది. దాన్ని మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు వినియోగించుకొని మనోధైర్యాన్ని కోల్పోకండి. మనోధైర్యంతో డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్స్ కూడా మీరు వేసుకోండి. 2 రోజులు వేసుకొని అది తక్కువ కాగానే పక్కకు పెడతారు, మళ్ళీ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అవుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిపెట్టి మీరు హైదరాబాద్ పోయారంటే ఇక కోలుకోలేరు, లక్షలు అవుతుంది. కాబట్టి డాక్టర్ చెప్పిన సలహాను తప్పకుండా పాటించి శుభ్రతను పాటించి ధైర్యంగా ఉండండి. దేన్నైనా మనం ఒక పెద్ద కరోనానే ఎదుర్కొన్నాం, ఇది ఒక పెద్ద కష్టం కాదు. కాబట్టి వాతావరణం మీరు పెద్దలు అందరికీ తెలుసు. కాబట్టి లయన్స్ క్లబ్ యొక్క సేవలు ఎల్లప్పుడూ మీ అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ బాణాల రామరెడ్డి గారిని 1 నిమిషం మాట్లాడడం కోరుచు. ఈనాటి ప్రభుత్వ హాస్పిటల్లో అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరేకల్ నవ్య క్లబ్ వారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లా ఈరోజు స్పాన్సర్గా ఉన్నటువంటి ఉప్పల సంతోష్ కుమార్ వేదవతి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, ప్రభుత్వం వాళ్ళు హాస్పిటల్ రోగులకి మాత్రమే భోజన ఏర్పాట్లు ఉన్నాయి, కిడ్నీ ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి వారి రక్షణ కోసము పక్కన ఉన్నటువంటి అటెండెంట్లకి అంటే మన అలాంటి వాళ్ళకి భోజన ఏర్పాటు లేదు. కాబట్టి లయన్స్ క్లబ్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పనిచేయడం అనేది దాని యొక్క లక్ష్యము. లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద రోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు పేషెంట్ పక్కన ఉంటారు. కాబట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అల్పాహారం అని చెప్పి సంవత్సర కాలం ప్రతి సోమవారం మరి అల్పాహార భోజనాన్ని పెట్టుకుంటారు. దాన్ని ఉపయోగించుకొని మరి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుతూ
ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య నగరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవుస్తాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాస్ట్ జోన్ చైర్పర్సన్ శ్రీ హీరశంకలింగారెడ్డి గారి మాట్లాడవలసిన ఈరోజు నకరకల్ లయన్స్ క్లబ్ మరియు నవే క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారము ఈ అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్లబ్బులకు ఈ కార్యక్రమం చేసినటువంటి క్లబ్ పెద్దలందరికీ, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి లైన్ మిత్రులు ఉప్పల సంతోష్ గారు, వేదవతి దంపతులకు మరి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ T20 తరఫున వారికి మరి లయన్స్ క్లబ్ నకరికల్ మెయిన్ క్లబ్ అట్లాగే నవ్య క్లబ్ రెండు కలిపి చేస్తూ తర్వాత సెంట్రల్ నుంచి మరి అట్లా శాలిగౌరవం క్లబ్ నుంచి కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే శాలిగౌరవం క్లబ్ కూడా ప్రతి మంగళవారం అది యొక్క శాలిగౌరవం ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు ప్రతి మంగళవారం. ఇక్కడ ఈ నకరకల్ క్లబ్బు 2 క్లబ్లు కూడా నిర్వహిస్తున్నవి. ఈ గతంలో మేము కంటిన్యూ కూడా చేశాం. మరి దాతలు ముందుకు వచ్చినట్లయితే కార్యక్రమాన్ని మరి కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం పాటు మాత్రం మరి క్లబ్ యొక్క అధ్యక్షులు కార్యవర్గము ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే పేదలు వస్తారు. ఆ పేదలు వచ్చేటటువంటి వాళ్ళకు ఏమైనా పేషెంట్లకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆహారము అందించడం జరుగుతుంది. మరి వారు ఎమ్మడి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్ అమ్మటి దాటాలి, అవతల పోవాలని ఏపీ బిల్లినా కూడా 50 రూపాయలు ఉంటుంది. మరి ఆ పేదవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేదే డబ్బులు లేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒక 50 రూపాయలు అవతల పోతే 50 అయితే 100 పిల్లలు బట్టి ఉండవు, చిన్న పిల్లలు ఉండవు, 100 రూపాయలు 200 రూపాయలు కూడా టిఫిన్ ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఇది అందుకనే పేదలకు సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి మంచి మనసుతో స్వీకరించవలసిందిగా కోరుతూ మరి ఈ అవకాశం అందరికీ కూడా లైన్ మిత్రులందరికీ కూడా పేరు పోయిన అలాగే ఈరోజు పాల్గొనేటువంటి పేషెంట్ల యొక్క వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ